ప్రాణం పెడతానని అన్నాడు. యేసు ప్రభువుని విడిపించమని, లేకపోతే విడిపించాలని పిలాతు కూడా ఆశపడ్డాడు. ప్రజలు కూడా కోరుకున్నారు చాలామంది. కానీ కొంతమంది ఏం కోరుకున్నారంటే, మాకు యేసు ప్రభు వద్దు, మాకెవరు కావాలి? బరబ్బా కావాలి అని అన్నారు. ఎవరు కావాలంట? ఇప్పుడు చాలా మంది బరబ్బా కావాలంటున్నారు. బరబ్బానే మాకు కావాలి, మా దేశానికి, మమ్మల్ని పరిపాలించడానికి, మా రాష్ట్రాలు పరిపాలించడానికి, మా జిల్లాలు పరిపాలించడానికి. యేసు ప్రభు వద్దు. యేసు ప్రభు బోధని చాలా మంది ఇష్టపడలేదు. యేసు ప్రభు మాటలు ఆయన మనమే కాదు పిల్లారా, యూదులే ఇష్టపడలా. యూదా జనాంగంలో ఒక యూదుడుగా యేసు ప్రభు జన్మించాడు. తన సొంత జనమే ఇష్టపడలా. ఎందుకు తెలుసా? యూదుల్లో అరాచకాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, మోసం ఉంది, దగా ఉంది, చెడు ఉంది, క్రోధం ఉంది, ద్వేషం ఉంది. యూదులు చాలా భయంకరమైనటువంటి క్రూరమైన నీచమైన కార్యాలు చేస్తున్నారు. చేస్తూ ఇంకా మాకు రాజ్యం కావాలంటున్నారు, మా యొక్క ఇష్టాలు నెరవేర్చే నాయకుడు కావాలంటున్నారు. యేసు ప్రభు నాయకుడని చెప్పి వాళ్ళు అంగీకరించట్లేదు యేసు ప్రభు నాయకత్వాన్ని. యేసు ప్రభు నేను నాయకుడిని, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, దేవుని మాటలు మీకు తీసుకురావడానికి వచ్చాను, మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు, నేను క్రీస్తుని, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తే ఎవరు నమ్మలేదు, వినలేదు. మీరు నమ్మరు, నేను చెప్పినా మీరు నమ్మరని చెప్పాడు యేసు ప్రభు. సో కాబట్టి దేవుని వాక్యాన్ని సెలవుస్తాం, యూదులే ఆ దినాల్లో నమ్మలేదు. యూదా జనాంగం కొరకు యేసు ప్రభు చేయాలనుకున్నవి చేస్తూ ఉన్నప్పుడు వినలేదు. సో సొంత వారు వినరు, భారతీయులే వినరు. భారతదేశానికి ఒక మంచి నాయకత్వం కావాలి, నాయకులు కావాలి, భారతదేశం బాగుపడాలి అంటే ఫలానా నాయకుడు అని నేను చెప్పట్లా, నాయకుడు ఉండాల్సిన లక్షణాలు చెబుతున్నా. నాయకుడు ప్రజల్ని ప్రేమించాలి, నాయకుడు దేశాన్ని ప్రేమించాలి, నాయకుడు అభివృద్ధిని ప్రేమించాలి, నాయకుడు మంచిని ప్రేమించాలి, పవిత్రతను ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, నీతిని ప్రేమించాలి, న్యాయాన్ని ప్రేమించాలి. అది ఆ దినాల్లో యూదులు ఎందుకు యేసు ప్రభువును సిలువ వేయడానికి ఇష్టపడ్డారంటే ఇవన్నీ ఖండించాడు. అన్యాయము, అక్రమము, మోసము, దగ, ఇవన్నీ ఖండించాడు. యూదుల్లోనే ఉంది ఎక్కువగా, యూదులే వ్యతిరేకమయ్యారు. అందుకే పిల్లరా, దేశాలు బాగుండాలంటే మంచి నాయకుడు ఉండాలి. నాయకత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మనకు ఒక మంచి నాయకుడు ఉండాలి. హల్లెలూయా. దేశానికి ఉండాలి, రాష్ట్రానికి ఉండాలి, జిల్లాకు ఉండాలి, మండలాలకు ఉండాలి. అలాగనే వ్యక్తిగతంగా మనకు నాయకుడు ఉండాలి. హల్లెలూయా. మంచి నాయకుడు ఉంటే మనం మంచిగా నడిపిస్తాడు, మనకు కావాల్సిన విషయాలు తెలియజేస్తాడు, బోధ చేస్తాడు, వివరిస్తాడు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు? చక్కగా వివరిస్తారు, ఏం చేయాలో చెబుతారు. కొన్నిసార్లు వింటారు, పిల్లలే వింటారు. ఇంకా వేరే వాళ్ళు ఏమంటారు? కడుపును పుట్టిన పిల్లలే వింటారు. పిల్లలకి తల్లిదండ్రులే నాయకుడు. హల్లెలూయా. అట్లానే ప్రతి వ్యక్తికి నాయకుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతమైన నాయకుడు ఉండాలి. కొన్నిసార్లు భార్య అంటే పెళ్లి చేసుకుంటారు, భార్య అవుతారు, అంతకుముందే కుమార్తెగా ఉంటుంది, అందుకే కుమారి అని అంటారు. పెళ్లి కాని వాళ్ళని, పెళ్ళైన వాళ్ళని శ్రీమతి అని అంటారు. ఎందుకంటే శ్రీవారికి మతి లేని స్త్రీకి మతి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఉందంటే, భార్య భర్త మాట వినాలి, సొంత పురుషుని మాట వినాలి. పెళ్లి చేసుకుని కనుక నీ మాట నేను వింటాను, నీ ఆజ్ఞలో నేను ఉంటాను, నీ కట్టడంలో నేను ఉంటాను, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. అదే కాదు, అందుకే కదా పెళ్లి చేసుకునేది. లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటాడా? పెళ్ళి అవుతుందా? అని పెళ్ళి అయ్యే వారికి ఆగవే, నువ్వు పెళ్ళి అయిన తర్వాత ఆ చుట్టు పెట్టుకుందులేవే అని
అందితే ఏంటి, అందకపోతే కాళ్ళు. ఓకే, జనరల్ చెబుతున్నాను జరిగింది. కానీ నేనేం చెబుతానంటే, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. హల్లెలూయా. భార్యది ఒక మతి, భర్త ఒక మతి ఉందనుకో, ఈ శ్రీమతి ఏం చేయాలంటే, అంటే మన వాళ్ళు పెట్టిన పేరు అక్కడ శ్రీమతి అనేది, ఇంగ్లీష్లో ఎంఆర్ అంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే భార్య అంటా ఉంది. ఇంకా భాగస్వామి, భర్త కావచ్చు, భార్య కావచ్చు. హల్లెలూయా. సో బైబిల్ ఏం సాధిస్తూ ఉందంటే, వీళ్ళిద్దరు కలిసి చక్కగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. హల్లెలూయా.